హైత్ నగర్ ఎస్ఐ సైదులు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ రాచకొండ సిపికి ఫిర్యాదు చేసింది ఓ మహిళ. భర్త వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేందుకు పిఎస్ కు వెళ్తే ఎస్ఐ సైదులు దుర్మార్గంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపిస్తోంది. భర్తతో ఉన్న విభేదాలను పరిష్కరించాలంటే తన కోరిక తీర్చాలంటూ బలవంత పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. నిత్యం వాట్సాప్ కాల్స్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తోంది. పూర్తి ఆధారాలతో సిపికి ఫిర్యాదు చేశానని ఎస్ఐ సైదులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా బాధిత మహిళ కోరింది. హైత్నార్ పిఎస్లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను. నేను పిఎస్కి అక్కడ సిఐ నారస్ సార్, సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధిలో కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు, కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను, వస్తున్నాను, మాట్లాడుతున్నాను అవుతుంది సార్. అమ్మ కారు విషయమై అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు, బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కారు ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కారు వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలని అంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నాకు కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఏం సరేదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడతాను అన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ నారస్ సార్ కానీ పెట్టాను, నేను ప్రూఫ్ చూసారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్. నాకు ఫర్దర్గా